అక్క ఇందాక ఫోన్లో నీతోని మాట్లాడడానికి కాలేదు కానీ ఫస్ట్ డే ఏందక్క ఆఫీస్లో విశేషాలు? పెద్ద పోస్ట్లో ఉన్నావు కదా, ఎట్లా అనిపించింది? ఎట్లా అనిపించిందంటే డ్యూటీ ఎక్కంగానే మొదలైతే లోపల జర ప్రాణమంతా అట్టట్ట అయిందనుకో. ఇది చూసావా, ఆన్ బటన్. ఇది నొక్కగానే లాక్ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. మరి నువ్వు చేస్తావా దీంట్లో వర్క్ ఏది చేయాలన్నా ఇక్కడ ఇంగ్లీష్ రావాలి, ఇంగ్లీష్లోనే మాట్లాడాలి. మట్టిని బంగారం చేయగల శక్తి ఉన్నా రైతుకుండే జ్ఞానం మీరు చదివే ఏ చదువులలా లేదు. ఇవాల్టికి అట్లా అయింది. నువ్వు మామూలు దానివి కాదక్క. ఫస్ట్ రోజు ఆఫీస్ని కేక్ పెట్టించినావంటే ఇక రేపు ప్రియతోని కావు కేకనే పెట్టిస్తావు. గావు కేక కాదు గంగా, దానికిక సావు కేకలే. నేను అర్జున్ బాబు ఆఫీసులా జాబుకెళ్ళిందే దాన్ని తొక్కనీకి. ప్రియని 24 గంటల్లా ఎట్లన్నా బయటికి పంపిస్తా. కావేరి, ఏంది బిడ్డ ఏదో అంటున్నావు? 24 గంటలలో బయటికి పంపిస్తా అంటున్నావు? ఎవల్ని? అమ్మ మొత్తం వెళ్ళలేదు. దేన్నే? ఎవరిని బిడ్డ బయటికి పంపిస్తా అంటున్నావు? గది బయటికి కాదమ్మా, మొక్కలు లోడు పంపించేది ఉంది. అదే గంగతోనే చెప్తున్నా. అవునా? అవునమ్మా, అక్క లోడు గురించి చెప్తుంది. సరే, టైం అవుతుంది కదా, రండి భోంచేద్దరు గాని. అమ్మా, బావకి ఫోన్ చేసినావా? చేసిన బిడ్డ, డ్యూటీ కాడనే లేట్ అవుతుందని చెప్పిండు. మనం భోంచేద్దాం రండి. గంగా, కొద్దిలా తప్పిపోయింది. అవునక్క, దేవుడు బాబు ఇంటి కోసం చేస్తున్నాం కదా, దేవుడు మనకి ఏం కానివ్వడు. పదక్క. 24 గంటల్లోనే నిన్ను నేను బయటికి నూకుతా అని చెప్తున్నా. మీరు హ్యాపీగా కాపురం చేసి వారసుణ్ణి కనిస్తే వాడితో నేను ఆడుకోవాలి. ఇంకా నా ఫ్యూచర్ బ్యాలెన్స్ లైఫ్ ఇదే కదా. అత్తయ్య మాటల్లో ఉన్న ప్రేమ ఎందుకో ఆవిడ మనసులో నుంచి రావట్లేదని అనిపిస్తుంది. ఆఫీస్లో కావేరి కాన్ఫిడెన్స్ లెవెల్స్, ఇక్కడ అత్తయ్య పర్ఫార్మెన్స్ లెవెల్స్ నన్ను దెబ్బతీయడానికి జరుగుతున్నా పక్కా ప్లానింగ్ ఎందుకు కాకూడదు? సంథింగ్ ఈస్ గోయింగ్ ఆన్. ఈ సూర్పు నక్క ఏదో థింగ్స్ వేస్తా ఉంది, అదేదో తెలుసుకోవాలి. ప్రియా, ఏం చేస్తా ఉండవు? రా, మనం సాపాటు చేద్దాము. సాపాటు లేదు, సపోటా ఫ్రూట్ లేదు, పోతలకి. ఎన్న పొన్ను, అన్ని చెప్పిన గుడ్ న్యూస్ కి ఫుడ్తో పని లేకుండా కడుపు నిండిపోయిందా? ఎప్పుడెప్పుడు మ్యారేజ్ హాల్ చూసొద్దామని ఈగల్లీ వెయిటింగా, ఎగ్జైటింగా. టింగ్ టింగ్. కాకి పిన్ని, నీ పెళ్లి సన్నాయి గోలా కాస్త ఆపుతావా? వైపును యూర్ సో ఎగ్జైటింగ్ కదా, అందుకే నాన్ కూడా సేమ్ ఎగ్జైటింగ్ గా ఫీల్ అవుతున్నాను. నాది ఎగ్జైటింగ్ కాదు, అత్తయ్య మీద డౌట్. ఎన్న ప్రియా, డౌట్ వా అని నిన్ను హ్యాపీగా యాక్సెప్ట్ చేసింది కదా. హ్యాపీగా యాక్సెప్ట్ చేయడమే
ఎక్కడో నాకు నాన్ సింక్ అవుతుంది. అత్తయ్య ప్రేమతో మాట్లాడిన ప్రతి మాటలో ఏదో స్లో పాయిజన్ కలిపి మాట్లాడిందని నాకు అనిపిస్తుంది. ఇంత కరెక్ట్ గా మేమనుకుందే చెప్పిందే. ఆఫీస్లో కావేరి నన్ను ఇంటి నుంచి బయటికి వెళ్ళగొడతా అని చాలా కాన్ఫిడెన్స్ తో ఛాలెంజ్ చేసింది. అసలు అది ఆఫీస్లో మళ్ళీ అడుగు పెట్టడానికి కారణమే అత్తయ్య కదా. అలాంటి అత్తయ్యే ఇప్పుడు దాన్ని కాకుండా నన్ను కోడల్ని చేసుకోవడానికి అంత హ్యాపీగా ఎలా యాక్సెప్ట్ చేస్తుంది? అత్తయ్య ఎంత గొప్ప నటైనా ఆవిడ పర్ఫార్మెన్స్ లో నా మీదున్న ప్రేమ నిజమని నేనెలా నమ్మేస్తాను? దానికి ముందున్న లాజిక్ పాయింట్స్ అన్నీ గాలి కుదిలేయాలా? ఈ ప్రియా ఏ పాయింట్ వదలదు. ఇది క్రిమినల్ లాయర్ దా అవ్వాల్సింది, క్రిమినల్ దా ఇప్పుడుసింది. కాకిపిన్ని నువ్వే చెప్పు. అంత నీవేగా చెప్పావు ప్రియా, ఇక నానేం చెప్పేది? ఇంట్లో ఏదో గూడు పుటాని జరుగుతుంది. అది ఇంట్లో ఉండి నువ్వే కనిపెట్టాలి కదా. అంద పుటాని బటాని ఏది ఇంట్లో కనబడేదే ఇల్ల. ఎవ్రీబడి మామూలుగానే ఉన్నారు ప్రియా. కాకిపిన్ని నిన్ను స్పైగా పెట్టింది ఇలాంటివి కనిపెట్టడానికి. ప్రియా ఏదైనా ఉంటే నానే కనిపెడుతును కదా. ఆయన ఇంకెలేంది కూడా కనిపెట్టడానికి నానేమైనా సైంటిస్ట్నా? లేదు కాకిపిన్ని, వాళ్ళు నీ కళ్ళు కప్పి ఏదో చేస్తున్నారు. వాళ్ళేదో చేస్తున్నారు. ప్రియా ఇంద మాదిరి ఎగిరెగిరి ఆవేశపడితే పనులవ్వవు. ఇప్పుడు మనం చేయాల్సిన ముఖ్యమైన పని ఒకటి ఉంది తెలియమా? ఏంటి? డిన్నర్. సాపాడు టైం దా అవుతుంది కదా. ఆఫ్టర్ డిన్నర్ సెషన్ దా కంటిన్యూ చేద్దాం. ఏమంటావు? తిండిపోతూ ఎప్పుడూ ఈ తిండిగోలేనా నీకు? ఇక్కడ నేను పడుతున్న టెన్షన్ ఏంటి, నువ్వు పడుతున్న టెన్షన్ ఏంటి? నువ్వు పో, పోయి పొట్ట పగిలేలా తిను. పో. ఏదో జరుగుతుంది, నేను ఖచ్చితంగా తెలుసుకోవాలి. అమ్మో ఎన్నడి ఇది? ఇది మామూలు సైకో ఇల్ల, వెరీ ఇంటెలిజెంట్ సైకో. ఎవ్రీథింగ్ సిబిఐ మాదిరి చెప్పేసింది. ఇంద మ్యాటర్ అన్నికి చెప్పేయాలా అని